వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. భారత నౌకాదళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. 150కి పైగా యుద్ధ నౌకలు, సబ్మరైన్లను కలిగి ఉన్న భారత నేవీలో ఇప్పటి వరకు ఏ నౌకలోనూ మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతులు లేవు. అయితే ఇప్పుడు ఆ పరంపరను చెరిపివేసి మహిళా శక్తికి గౌరవ సూచకంగా నిలిచేలా రూపొందించబడిన సందాయక్ క్లాస్ సర్వే వెసల్ INS ఇక్షక్ నౌకను జాతికి అంకితం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక్షక్ నౌక మహిళా అధికారినులు, సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన వసతులతో కూడిన తొలి నేవల్ వెసల్ గా చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు మహిళా సిబ్బంది పురుష సహచరులతో సమాంతరంగా పనిచేస్తూ ఒకేలాంటి గదులను వినియోగించుకునేవారు. కానీ ఇక్షక్ లో మాత్రం మహిళల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్లు, సౌకర్యాలు, అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇది భారత నౌకాదళంలో జెండర్ ఇన్క్లూజన్ దిశగా తీసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో మరో మైలురాయిగా పేర్కొనదగిన ఇక్షక్ 80% స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ నౌకను తయారు చేసింది. ఈ నౌక నిర్మాణాన్ని డైరెక్టరేట్ ఆఫ్ షిప్ ప్రొడక్షన్ మరియు వార్షిప్ ఓవర్సీయింగ్ టీం పర్యవేక్షించాయి. భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ K. త్రిపాఠి కొచ్చి నావల్ బేస్ లో ఈ నౌకను జాతికి అంకితం చేయనున్నారు. ఇక్షక్ ప్రారంభం ఆత్మనిర్భర్ భారత్ దిశలో భారత నౌకాదళం వేసిన మరో ఘన అడుగుగా పరిగణించబడుతోంది. స్వదేశీ పరిజ్ఞానం, ఆధునిక టెక్నాలజీ, మహిళా శక్తి సమ్మిళితంగా ఉన్న ఈ నౌక దేశ సముద్ర రక్షణలో నూతన శక్తిని చేకూర్చనుంది. ఇంతకీ ఇక్షక్ అంటే ఏమిటని ఆరా తీస్తే, ఇక్షక్ అనే పదానికి అర్థం దిక్సూచి లేదా ది గైడ్. ఇది మార్గదర్శకుడి ప్రతీక. ఈ నౌక సముద్ర గర్భంలోని తెలియని ప్రాంతాలను అన్వేషిస్తూ, నావిగేషన్ మార్గాలను సూచిస్తూ భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయనుంది. ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే, ఓషనోగ్రాఫిక్ డేటా సేకరణ, తీర రక్షణ, ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించనుంది. అంతేకాక అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ షిప్ గా కూడా ఉపయోగించవచ్చు. ప్రకృతి విపత్తులు లేదా రక్షణ చర్యల సమయంలో మానవతా సేవలు అందించడానికి ఇది సిద్ధంగా ఉంటుంది. 1968లో మొదటి సందాయక్ సర్వే వెసల్ భారత నౌకాదళంలో చేరింది. 2021 వరకు సేవలు అందించిన తర్వాత అది రిటైర్ అయింది. రక్షణ మంత్రిత్వ శాఖ 2017లో 4 కొత్త సందాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 2435.15 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కాంట్రాక్ట్ GRSE సంస్థకు దక్కింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటి వరకు 3 నౌకలు నిర్మించబడ్డాయి. వాటిలో మొదటిది J-18 INS సందాయక్ 75% స్వదేశీ సాంకేతికతతో రూపొందగా, J-19 INS నిర్దేశికన్, J-23 INS ఇక్షక్ 80% స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. 2026 నాటికి INS సంశోధక్ భారత నౌకాదళంలో చేరనుంది. అనేక ప్రత్యేకతలతో తీర్చిదిద్దబడిన INS ఇక్షక్ అత్యాధునిక సాంకేతిక సంపత్తి, మెరుగైన సామర్థ్యం, తదుపరి తరం ఆయుధ సామగ్రితో పహారా కాస్తుంది. ఇక్షక్ నౌక పొడవు 110 మీటర్లు, బరువు 3400 టన్నులు, గరిష్ట వేగం గంటకు 33 కిలోమీటర్లు. ఇది ఏకధాటిగా 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకసారి సముద్రంలో బయలుదేరిన తర్వాత 25 రోజుల పాటు నిరంతరాయంగా పహారా నిర్వహించగలదు. ఇందులో మొత్తం 231 మంది సిబ్బంది పనిచేస్తారు. ఇది ఆధునిక CRN-91 నేవల్ గన్, హాల్ద్రూవ్ MK3 హెలికాప్టర్ సౌకర్యాలతో రూపొందింది. అదనంగా అటానమస్ అండర్ వాటర్ వెహికల్ సెన్సార్లు, హైడ్రోగ్రాఫిక్ సెన్సార్లు, సైడ్ స్కాన్ సోనార్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్, మెరైన్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఇక్షక్ కి సముద్ర రక్షణలో అపూర్వ సామర్థ్యం కల్పిస్తున్నాయి. ఇక్షక్ నౌక రూపకల్పన భారత నౌకాదళం మారుతున్న విలువలకు ప్రతిబింబం. మహిళా సిబ్బందికి సమాన అవకాశాలు, గౌరవం కల్పించడం ద్వారా ఇది ఇన్క్లూజివ్ నేవీ దిశగా నడుస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ప్రతి నౌకలో మహిళా సిబ్బందికి ప్రత్యేక సౌకర్యాలు ఉండే విధంగా ఇది దారితీసే మార్గదర్శక నమూనాగా నిలవనుంది. భారత సముద్ర రక్షణ చరిత్రలో INS ఇక్షక్ ఒక మైలురాయి. ఇది కేవలం ఒక సర్వే నౌక మాత్రమే కాదు, మహిళా గౌరవం, ఆత్మ నిర్భర్ భారత్ ప్రతిరూపం. ఇది భారత నౌకాదళ భవిష్యత్తుకు కొత్త దిశను చూపుతూ ఇక్షక్ అనే తన పేరుకి తగినట్టుగా దేశ సముద్ర శక్తికి దిక్సూచిగా నిలిచిపోనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.